స్తోత్రం 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 చూసి భర్త మారిపోవాలి నా తండ్రి. స్తోత్రం స్తోత్రం భర్తను చూసి భార్య మారిపోవాలి నా తండ్రి. స్తోత్రం అన్నను చూసి తమ్ముడు, తమ్ముడు చూసి అన్న మారిపోవాలి నా తండ్రి. స్తోత్రం 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 క్రీస్తులో నడుచుకుంటే ఈ విధంగా ఉండదు అని స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలి నా తండ్రి. స్తోత్రం ఇటువంటి సమాధానం నెమ్మది ఎక్కడా కలగదని వాళ్ళ మనోనేత్రాలు తెరవబడాలి నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. పరిశుద్ధుడా అక్క చెల్లెలు మార్చేలా దీవించండి నా తండ్రి. పరిశుద్ధుడా అత్త మామలు మారేలా దీవించండి నా తండ్రి. తల్లిదండ్రులు మారేలా దీవించండి నా తండ్రి. పరిశుద్ధుడా కుటుంబం మొత్తం నీ మందిరంలో తినాలి నా తండ్రి. పరిశుద్ధుడా ఏ ఒక్క బిడ్డ తప్పిపోకుండా నా తండ్రి. పరిశుద్ధుడా నరక కోపంలో పోకుండా నా తండ్రి. పరిశుద్ధుడా కుటుంబం మొత్తం పరలోకంలో నీ కుడి పక్కనే కనిపించాలి నా తండ్రి. దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. పరిశుద్ధుడా నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి నా తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. ఎంతో మంది వృద్ధాపాయంలో ఉండగా నా తండ్రి వాళ్ళకి స్వస్థత కలిగించండి నా తండ్రి. పరిశుద్ధుడా ఎంతో మంది గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి. ఈ ఆరాధనలో గర్భఫలాలు తెరవబడాలి నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా దీవించి ఆశీర్వదించండి నా తండ్రి. పరిశుద్ధుడా ఎంతో మంది ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్నారు నా తండ్రి. ఈ ఆరాధనలో ఉద్యోగాలు దయచేయండి నా తండ్రి. పరిశుద్ధుడా ఇంకా ఎవరైతే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారో నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఈ ఆరాధనలో వాళ్ళ అప్పులన్నీ కొట్టబడాలి నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఒక సమాధాన నెమ్మది కలిగించండి నా తండ్రి. పరిశుద్ధుడా నేను ఆరాధించుకొని పూజించుకునే కృప వాళ్ళకి చూపించండి నా తండ్రి. పరిశుద్ధుడా నిద్రపోయే ముందు నిద్ర లేచిన తర్వాత ఈయన సజీవుడు దేవుడు వాళ్ళు ఎరగాలి నా తండ్రి. పరిశుద్ధుడా నేను ఆరాధించుకొని పనులు ప్రారంభించాలి నా తండ్రి. పరిశుద్ధుడా ఆ రీతిగా ఆశీర్వదించండి నా తండ్రి. పరిశుద్ధుడా ప్రార్థించుకునే శక్తి వాళ్ళకి దయచేయండి నా తండ్రి. పరిశుద్ధుడా ప్రార్థించుకునే విధానం వాళ్ళకి దయచేయండి నా తండ్రి. పరిశుద్ధుడా ఆనాడు హన్నా ఏ విధంగా ప్రార్థన చేస్తుందో ఏది చూస్తూ ఉండగా నా తండ్రి పెదవులు కదులుతున్నాయే గాని స్వరము వినపడడం లేదు అని ఏలి సందేహపడ్డాడు నా తండ్రి. నువ్వు ఎంత సేపు భక్తురాలుగా ఉంటూ అని ఏలి అడగా నా తండ్రి. పరిశుద్ధుడా అన్నా ఇచ్చిన జవాబు నేను ఆయన సన్నిధిన నా వేదనంతో కుమ్మరించుకుంటున్నాను అని అన్నా ఇచ్చిన జవాబు నా తండ్రి. అటువంటి ప్రార్థన కలిగే జీవితాన్ని కనురించండి నా తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అన్నా ఏ విధంగా అయితే ఖచ్చితముగా ఒక మగ బిడ్డని దయచేయండి అని అడిగి పొందిందో మీ దగ్గర అడిగి పొందిందో అటువంటి వాక్కుని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాళ్ళ కుటుంబంలో దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు నా తండ్రి అన్న చరిత్ర ఒక్కసారి చూడేలా చూసేలా దీవించండి నా తండ్రి. వాళ్ళ జ్ఞాన రంధ్రాలు తెరవబడాలి నా తండ్రి. యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనిను. యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ వాక్కు ఒక్కసారి వాళ్ళ హృదయంలో కలిగించండి నా తండ్రి. ప్రతి దానికి భయపడుతూ ఉంటారు నా తండ్రి. పరిశుద్ధుడా మీరు ఒక్కసారి వాళ్ళ తలుపు తట్టండి నా తండ్రి. వాళ్ళ హృదయమని తలుపు తట్టండి నా తండ్రి. పరిశుద్ధుడా మీరు వాళ్ళతో సూటిగా మాట్లాడండి నా తండ్రి. మీ మాట మీ దాసుడు పలికించండి నా తండ్రి. నూతన సంవత్సరంలో ఉండగా వాళ్ళ హృదయాలు తెరవబడాలి నా తండ్రి. ఈ సంవత్సరంలో స్వస్థత కలగాలి నా తండ్రి. అద్భుత కార్యములు వాళ్ళ కుటుంబంలో జరగాలి నా తండ్రి. ఆ రీతిగా ఆశీర్వదించండి నా తండ్రి. నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకో. నజరేయుడైన యేసుకి ఇస్తున్నాము అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాధిపతి నీకే వందనాలు. మై లార్డ్ జీసస్, నా తండ్రి నీకు వందనాలు. నా రాజా నీకు వందనాలు. ఈ రీతిగా మాకు మరొక సంవత్సరాన్ని మీరు ఆయుష్గా ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. నీ బిడ్డలని ఈ సంవత్సరములో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మలో ఎదుగుదల,
మై లార్డ్ జీసస్, జీవితంలో ఎదుగుదల నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నశించిపోతున్న వారిని వెతికి రక్షించేవారిగా ఈ సంఘాన్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆశీర్వాదాలు వెంటపడేవారుగా కాకుండా నశించిపోతున్న వారు వెంటపడే రీతిగా ఈ సంఘాన్ని మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మై లార్డ్ జీసస్, నీ బిడ్డల కుటుంబాల్లో మేలులతో నింపయ్యా. కంప్లీట్గా ప్రతి ఒక్క బిడ్డని నీ రక్తంతో కడిగి శుద్ధీకరణ చేసి పరిశుద్ధాత్మతో నింపి అభిషేకంతో నింపి నీ బిడ్డలు నువ్వే తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నా. అన్ని వేళలా అన్ని విషయాలలో నీ బిడ్డలకు నీవే సహాయంగా నిలవడమని, అగ్ని ప్రాకారముగా ఇనుప గోడగా నువ్వు నిలబడమని ప్రార్థిస్తూ ఉన్నావు నాయన. దేని కొరకైతే భయపడుతూ ఉన్నారు దాని మీద విజయము చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నా. గర్జించే సింహము వలె నీ బిడ్డలు వెనుతిరిగిన వారి వలె ఈ సంవత్సరం నిలబడాలని ప్రార్థిస్తూ ఉన్నా. మై లార్డ్, నా తండ్రి, నా యేసురాజా, దిగి వచ్చి నీ బిడ్డల మీదకి దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్క అప్పుని యేసు నామమున కొట్టివేయమని ప్రార్థిస్తూ ఉన్నా. గర్భఫలాలు తెరవమని ప్రార్థిస్తూ ఉన్నా. నూతనమైన ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. నూతనమైన వివాహాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. మారు మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతిష్టమైన జీవితము, నిర్దోషమైన జీవితము జీవించే మహాకృపని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. అట్టివారిగా సంఘాన్ని మార్చయ్యా, అట్టివారిగా సంఘాన్ని మార్చయ్యా. ఎన్నడూ నీ విశ్వాసములో తొలగిపోయేవారు కాకుండా, అల్ప విశ్వాసము ఎక్కడా లేకుండా, నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడని, కార్యాలు చేయగలిగిన దేవుడని, అద్భుతాలు చేయగలిగిన దేవుడని వాళ్ళ హృదయంలో విశ్వాసాన్ని నాటమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరమందున్నా నా యేసురాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. అందరం కలిసి చప్పట్లు కొడుతూ నూతనమైన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉండగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గ్లోరీ. పరమందున్న నా యేసురాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. పరమందున్న నా యేసురాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. స్తుతియో మహిమా ఘనత నీకే. స్తుతియో మహిమా ఘనత నీకే. పరమందున్న నా యేసురాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. గ్లోరీ. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. Glory.
ఓయ్ ఆత్మలో పరవశమైపోయి దేవుడు మనకిచ్చినటువంటి మరొక సంవత్సరాన్ని బట్టి, ఈ సంవత్సరంలో ఆయన చేయబోతున్నటువంటి అద్భుతమైన కార్యములు బట్టి ఆయన స్తుతించు దేవుని బిడ్డ. అల్ప విశ్వాసము రానివద్దు. ఈ కార్యము జరగదా అని అల్ప విశ్వాసము రానివద్దు. గ్లోరీ. శ్రేష్టమైన ప్రతి ఈవియును, సంపూర్ణమైన ప్రతి వరమును సిద్ధపరచి నా నిరీక్షణలో కలుగా చేసిన అతి శ్రేష్ఠుడా. శ్రేష్టమైన ప్రతి ఈవియును, సంపూర్ణమైన ప్రతి వరమును సిద్ధపరచి నా నిరీక్షణలో కలుగజేసిన అతి శ్రేష్ఠుడా. నా హృదయములో స్థాపించి తినే నీ స్తుతుల సింహాసనం. నా హృదయములో స్థాపించి తినే నీ స్తుతుల సింహాసనం. స్తుతియు మహిమా ఘనత నీకే. స్తుతియు మహిమా ఘనత నీకే. పరమందున్న నా యేసు రాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. పరమందున్న నా యేసు రాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. గ్లోరీ. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. ఓయ్ ఆత్మలో పరవశమైపోయి ఆయన స్తుతించు దేవుని బిడ్డ. ఆరాధించు. నువ్వు అనుకుంటున్న కార్యములు ఈ సంవత్సరంలో దేవుడు జరిగించబోతూ ఉండగా, గొప్ప ఆలోచన కలిగి, ఉద్దేశము కలిగి ఆయన నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యములు ఈ సంవత్సరంలో జరిగించబోతూ ఉండగా, సాక్షిగా నిన్ను నిలబెట్టబోతూ ఉండగా, ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతుండగా. గ్లోరీ. నీ దాసుడనై నా కనులెత్తగా ఉన్నత పిలుపుతో పిలచితివే. యాజక వస్త్రముతో అలంకరించి స్థిరపరచిన నా యాజకుడా. నీ దాసుడనై నా కనులెత్తగా ఉన్నత పిలుపుతో పిలచితివే. యాజక వస్త్రముతో అలంకరించి స్థిరపరచిన నా యాజకుడా. నీ సముఖములో సజీవ సాక్షినై స్తుతింతును నే అనుదినము. నీ సముఖములో సజీవ సాక్షినై స్తుతింతును నే అనుదినము. స్తుతియు మహిమా ఘనత నీకే. స్తుతియు మహిమా ఘనత నీకే. పరమందున్న నా యేసు రాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. పరమందున్న నా యేసు రాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన
నీ కృపకై. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. గ్లోరీ. యేసు. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. పరమందున్న నా యేసు రాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. పరమందున్న నా యేసు రాజా, నా స్తుతి సింహాసనము నీకే. ఇంతవరకు విజయోత్సవముతో ఊరేగించిన నీ కృపకై. గ్లోరీ. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని ప్రేమ. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. స్తోత్రం. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. గ్లోరీ. శబబబరి పరందర శరబరి కలబరబ. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. స్తోత్రం. గ్లోరీ. గ్లోరీ. ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మహిమపరుస్తు. హల్లెలూయా 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 హల్లెలూయా. చక్కగా మన స్త్రీలో నుండి కొన్ని పాటలు పాడదాం. My Jesus, థ్యాంక్ యూ జీసస్, మై జీసస్, నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన 1వ తారీఖు లేక నాయన కొత్త సంవత్సరం నూతన సంవత్సరం లేక అడుగు పెట్టించినందుకు వందనాలయ్యా. ఇలాగ మమ్మల్ని దీర్ఘాయుతో నింపిన దేవానికి వందనాలయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డ త్వరపెట్టి నడిపించమని అయ్యా నీకు సాటైన బిడ్డలుగా జీవించే కృప బిడ్డలకు దయచేయమని నీ నామానికే మహిమ చెల్లించుకోమని ఒక్కొక్కరితోనూ మాట్లాడమని వాక్యంతో మాట్లాడమని అయ్యా నీ సేవకుని బలపరచమని నీ శక్తిని బలాన్ని బిడ్డకు దయచేయమని నీ నామ ఘనతకై మహిమార్థమై బిడ్డ దీవించి ఆశీర్వదించమని సిలువలో నాటబడిన వాడిగా నిలవబెట్టమని నీకే వందనాలు చెల్లిస్తాను. పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు విశ్వాసము ఎన్నడు ఎడబాయవు సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ తడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుతున్నావు దీవెనలతో నన్ను నడుపుతున్నావు సమృద్ధితో దయగల హృదయుడవు విశ్వాసము ఎన్నడు ఎడబాయవు పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు ప్రేమాధారము విశ్వాసమందు నిలకడగా నీరాకడ వరకు మెలకువగా విసుగగా నిత్యము ప్రార్థించును నిన్ను నిశ్చలమైన నీ
విశ్వాసమును ఎన్నడు ఎడబాయవు. పరిపూర్ణుడా నీ దివ్య జీతమే నాకు జీవాహారము. పరివాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును. ఆశ్రయమైనది నీ నామమే, సజీవమైనది నీ త్యాగమే. ఆరాధింతును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి గణపరతును. దయగల హృదయుడవు విశ్వాసమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవను ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును, నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు విశ్వాసమును ఎన్నడు ఎడబాయవు. దయగల హృదయుడవు, దయగల హృదయుడవు. హల్లెలూయా. మరొక పాట పాడదాం. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా, సజీవుడు సజీవుడు నా యేసయ్యా. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా, సజీవుడు సజీవుడు నా యేసయ్యా. జడలని గాయాలు చెల్లిస్తాడు, ఊహించే అద్భుతాలు చేయిస్తాడు. జడలని గాయాలు చెల్లిస్తాడు, ఊహించే అద్భుతాలు చేయిస్తాడు. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా, సజీవుడు సజీవుడు నా యేసయ్యా. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా, సజీవుడు సజీవుడు నా యేసయ్యా. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. అగ్నిలో నుండి తప్పిస్తాడు, సింహాన్ని బోరు మొన్ని విడిపిస్తాడు. అగ్నిలో ఉండి తప్పిస్తాడు, సింహాన్ని బోరు మొన్ని విడిపిస్తాడు. అగ్నిలాగా మన మధ్యకి దిగి వస్తాడు, గర్జించే సింహం దానాలు చూస్తాడు. అగ్నిలాగా మన మధ్యకి వస్తాడు, సింహం దానాలు చూస్తాడు. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా, సజీవుడు సజీవుడు నా యేసయ్యా. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా, సజీవుడు సజీవుడు నా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. నారాణి మధురంగా మార్చేస్తాడు, బన్న నుండి
దిగి వస్తాడు, మన్నాను మన కొరకు కురిపిస్తాడు. ఆయనే మన కొరకు దిగి వస్తాడు. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా. సజీవుడు సజీవుడు నా యేసయ్యా. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా. సజీవుడు సజీవుడు నా యేసయ్యా. Glory. Amen. స్తోత్రం. Glory. స్తోత్రం. Amen. సమాధిని గెలిచినాడు నా యేసయ్యా. మరణాన్ని జయించాడు నా యేసయ్యా. సమానాన్ని గెలిచినాడు నా యేసయ్యా. మరణాన్ని జయించాడు నా యేసయ్యా. సాతాను పై విజయం అందిస్తాడు. మన మంచాల కింద సాతాన్ని తొక్కిస్తాడు. సాతాను పై విజయం అందిస్తాడు. మంచాల కింద సాతాన్ని తొక్కిస్తాడు. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా. Glory. సజీవుడు సజీవుడు నా యేసయ్యా. Amen. Amen. సమర్థుడు సమర్థుడు నా యేసయ్యా. స్తోత్రం. సజీవుడు సజీవుడు నా యేసయ్యా. సాతాను పై విజయం మనకిస్తాడు, మన కాళ్ళ కింద సాతాన్ని తొక్కిస్తాడు. సాతాను పై విజయం మనకిస్తాడు, మన కాళ్ళ కింద సాతాన్ని తొక్కిస్తాడు. సాతాను పై విజయం మనకిస్తాడు, మన కాళ్ళ కింద సాతాన్ని తొక్కిస్తాడు. 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 సమర్థుడు సమర్థుడు. నా యేసయ్యా. Glory. సజీవుడు సజీవుడు నా యేసయ్యా. ఆమేన్ ఆమేన్. సజీవుడు సమర్థుడు నా యేసయ్యా. Glory. సజీవుడు సజీవుడు నా యేసయ్యా. 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 హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమపరిచి హల్లెలూయా. పెద్దవాళ్ళు పాడేశారు, పిల్లకాయలు ఎవరైనా ఉంటే హల్లెలూయా. నీవేనా సంతోషగణము, రక్షణ సుందరము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ సుందరము, మహాశైలము. ఆమేన్. తల సూర్యుడా యేసయ్యా నా తోడై Glory. ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. ఆమేన్ ఆమేన్. బల సూర్యుడా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఆయన స్తుతించి ఆరాధిద్దాం. నూతనమైన సంవత్సరంలో మనకు అవకాశం ఇచ్చిన విధానం బట్టి నడిపించుచున్నావు. Glory. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా ఆమేన్. సంతోషగణము, Glory. రక్షణ శృంగము, స్తోత్రం. మహాశైలము. Glory. Ay. స్తోత్రం. ఆమేన్ ఆమేన్. నూతనమైన సంవత్సరంలో మనందరం అడుగుపెట్టి ఉండగా Glory. సంతోషముతో, ఆనందముతో, ఉల్లాసముతో ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాలు బట్టి
త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిత్య స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. స్తోత్రం. ఉల్లాసంగా సంతోషముగా వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడు నీవిచ్చిన దర్శనం. అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. ఆమేన్. స్తోత్రం. Glory. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాశైలముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాశైలముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజువు. హోసన్నా హోసన్నా నీవే మహారాజువు. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగణము రక్షణ శృంగము మహాశైలము. బల సూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బల సూర్యుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై
నడిపించుచున్నావు. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. బల సూర్యుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. 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 నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగణము, రక్షణ శృంగము, మహాశైలము. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి పరిశుద్ధ ఆత్మదేవాన్ని మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే ఆరాధనలోకి వెళ్దాం. కరెక్ట్గా 1 గంటల ముగించుకుందాం. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా. ఆమేన్. స్తోత్రం. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడిచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడిచిపోలేనయ్యా. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. గ్లోరీ. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపో
పావురము మనసయ్యా యేసయ్యా పావురము మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టి పరిశుద్ధాత్మ దేవుని మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకేమైనా ఉన్నారా? లేకపోతే ఆరాధనలోకి వెళ్దాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రభ బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. ఏ బిడ్డకి ఏ వాగ్దానము కావాలో ఇచ్చినైనా మమ్మల్ని నెమ్మది పరిచినైనా మాతో మాట్లాడి మా వెంటే ఉండి నాయన నడిపిస్తున్న దేవా నీ కృతజ్ఞతలు. నువ్వు చేసిన పేదలు ప్రభ నిత్యించడానికి కూడా తండ్రి. దేవానికి వందనాలు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా నాయన నిన్ను నాయన మహిళపరిచే కృపగా నిన్ను నాయన గణపరిచే వాళ్ళముగా మేము ఉండాలి ప్రభా. అటువంటి ఆత్మీయతలకు మమ్మల్ని అందరూ నడిపించండి. అటువంటి తండ్రి ఆత్మీయ శక్తులకు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. బంధకాల్లో ఉన్న వాళ్ళనైనా ఆ బంధకాలు తెప్పే ప్రార్థన మాకు దయచేయండి అయ్యా. బాధల్లో, శ్రమల్లో, నిందల్లో, వేదల్లో ప్రతి బిడ్డనైనా ఈ కొత్త సంవత్సరం నూతన సంవత్సరంలో వాళ్ళందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాని బిడ్డలందరూ నాయన జ్ఞాపకం ఉంచుకోండి నాయన. దేవానికి వందనాలు తండ్రి, నీకు వందనాలు. నీ దాసుని ప్రభ ఎంతకాని అనారోగ్యం ఉన్న నిలవబెట్టి వాడుకుంటున్నావు, నీకు వందనాలు తండ్రి. నువ్వు శక్తినిచ్చిన దేవుడివి, నువ్వు బలమునిచ్చిన దేవుడు అయ్యా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు దేవా. శక్తినిచ్చి నీ ఆరాధనలో నాయన ఆ బిడ్డను వాడుకున్నా కృతజ్ఞతలు. ఆత్మశక్తిని ప్రభ ఇచ్చిన ఆ బలపీఠం నీ దాసులకు నిలబడుతుండగా దహించమని ప్రార్థిస్తున్నాయి. నీ మహిమ నీ దాసుని మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా. తన నోటిని నీ పూరగా వాడుకోండి. ఆ నోటితో నీ వాక్కుతున్నాయినా అందరికీ నైనా బయలుపరచమని ప్రార్థిస్తున్నాయి. ఏ వాక్కైతే మాతో మాట్లాడబోతున్నామో మమ్మల్ని మా బతుకుల్ని మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. 2000 సంవత్సరంలోనైనా మేము బతికిన ప్రతి దానినైనా ఈ 2001లో ప్రభ ప్రతి బంధకాల మీద చంపబడిన ఆయన అడుగు పెడుతున్నందుకే నీకు వందనాలు. అన్నిట్లో జయము అతిస్తున్నందుకే నీకు వందనాలు. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి అందరూ పైకి లేచి నిలబడదాం. మన మధ్యలో ఉన్నటువంటి లేయా వచ్చి 23వ కీర్తనని ఉత్తరంగా ధ్యానించుకుందాం. ఇరవై 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము పరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండిని పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దేవుడు మహాకృపను బట్టి మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశము, నూతనమైన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టి ఉండగా ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన మనకు కలగజేసినటువంటి ఈ సమయాన్ని బట్టి ఆయనకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని బిడ్డ నీ చేతిలో ఉన్న బైబిల్ కింద పెట్టి ఆయన స్తుతించు, ఆయన ఆరాధించు, ఆయన మహిమపరచు. నీకు ఇచ్చినటువంటి ప్రాణాత్మ దేహములతో ఆయన స్తుతించు, దేవుని బిడ్డ ఆయన ఆరాధించు. దేవుడి సంవత్సరము నీ జీవితంలో చేయబడేటటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు బట్టి ఆయన స్తుతించు, దేవుని బిడ్డ ఆయన ఆరాధించు. అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని దేవుడిని రాత్రి నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని, నా జీవితంలో దీన్ని నెరవేర్చు ప్రభువా అని ఆత్మలో ఆయన అడుగుతూ ఆయన స్తుతించు, ఆరాధించు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా, లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. వేటగాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చినావు. వేటగాన్ని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చినావు. లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. గ్లోరీ. ఆమేన్ ఆమేన్. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, లోకము నన్నేమి చెయ్యదు, ఏ తెగులు సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, లోకము నన్నేమి చెయ్యదు, ఏ తెగులు సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే. గ్లోరీ. ఆమేన్ ఆమేన్. మార్గములో కాపాడుటకై దూతలను ఏర్పరిచావు, రాయి అయిన తగలకుండా ఎత్తి నన్ను పట్టుకుందరు. మార్గములో కాపాడుటకై
దూతలను ఏర్పరిచావు. రాయి అయిన తగలాకుండా ఎత్తి నన్ను పట్టుకుందరు. అల్లెల్లెయ్యా నువ్వెలయ్య ఆధారం, నా శైలమా నా శృంగమా. అల్లెల్లెయ్యా నువ్వెలయ్య ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన. గ్లోరీ ఆమేన్ ఆమేన్. గ్లోరీ స్తోత్రం. వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము సమీపించదు. లేదయ్యా వేరే ఆధారం, నా శైలమా నా శృంగమా. లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా తండ్రికి ఆరాధన. ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన. నా తండ్రికి ఆరాధన, 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 నా యేసునికి. ఓయ్ శబబబ శరబరి కందరల శత్రరవ వివరల శరబరి కందరల మరతిర శరబరి బబబ శరబ వివరల శరబ తిరందరల శత్రరవ. గ్లోరీ 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 గ్లోరీ. ఈ సంవత్సరంలో దేవుడు నీకు జరగబోయేటువంటి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు, నువ్వు ఊహించినటువంటి కార్యములు ఈ సంవత్సరంలో నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతూ ఉండగా, ఓ శబబబ శరబరి కందరల తిరల శరబరిబా, ఆశ్చర్యమైన కార్యములోకి, నువ్వు ఎన్నడూ ఊహించిన కార్యములు నీ జీవితంలో నా దేవుడు మొదలుపెట్టి ఉండగా, నీకు ఇచ్చిన వాగ్దానము ఆయన నెరవేర్చే దేవుడై ఉండగా, నీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉండగా, ఓ శందరర శరబబరికల శరబరిపబ రిబందరల శక్తిరరబ శరబరిక. గ్లోరీ 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 గ్లోరీ. అభిషేకంతో నింపబడు దేవుడు బిడ్డ, ఆత్మలో నింపబడు, అభిషేకం నింపబడు. అభిషేకంతో సియోను నుండి వస్తున్న అభిషేకం. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఆత్మలో నీకు విజయం, ఆత్మలో నీకు విజయం. ప్రతి ఒక్క బంధకాలని నా యేసయ్య తెంపు పడుతూ ఉండగా, నీ కాడి విరగొట్టుతూ ఉండగా, గ్లోరీ 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 గ్లోరీ. ఆమేన్ ఆమేన్ ఆమేన్. స్తోత్రం స్తోత్రం. నా దేవుడే ఈ సంవత్సరం నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటూ ఉండగా, ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకుంటూ ఉండగా, ప్రతి ఒక్క బంధకాలను యేసు నామమున తెంపబడుతూ ఉండగా, పాతాళంలో ఒక ద్వారము నీ ముందు నిలబడుదని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. నీవు దేవునితో పోరాడి గెలిచేవాడు అని దేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకో. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నీ తండ్రి యూదా గోత్రపు సింహమై ఉన్నాడు.
యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. తగిన కాల సమయమందు నిన్ను హెచ్చించే దేవుడై ఉన్నాడు, గణపరిచే దేవుడై ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నీ మనసులో అనుకుంటున్న దాన్ని ఆయన నెరవేర్చగలిగిన దేవుడు. ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని బిడ్డ, తగిన కాల సమయం ముందు ఆయన నీ తల ఎత్తగలిగిన దేవుడై ఉన్నాడు, నిన్ను నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానం గట్టిగా పట్టుకో. ఈ సంవత్సరము ప్రార్థనలో ఏకీభవించు, ఆత్మలో ఏకీభవించు, పరిశుద్ధులతో సహవాసము కలిగి ప్రతి ఒక్క బలహీనతల్ని కాల్చగలిగిన దానివై, తెంపగలిగిన దానివై నువ్వు నిలబడి నీకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చుకో. దేవుని గట్టిగా పట్టుకో. నువ్వు దేవునితో పోరాడి గెలిచేదానివని దేవుడు నీతో మాట్లాడిన మాటను బట్టి నువ్వు దేవునితోనే పోరాడు, ఆయనతో పోరాడు. విజయము నీదే, విజయము నీదే. నా దేవుడు నిన్ను గెలిపించగలిగిన దేవుడై ఉన్నాడు, గెలిపించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సాక్ష్యానికి సమయం ఉంది. వాక్యంలోకి వెళ్దామా? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మన కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఎన్ని మందికి ఆశ కలిగి ఉన్నారు? మరి దానిని బట్టి వాక్యం అంటూ ఉంది, దేవుడు మీ మధ్యన అద్భుతమైన కార్యములు జరిగించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. కానీ మీరు ఏం చేసుకోవాలా? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలా. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఆయన పరిశుద్ధుడు గనక పిలువబడిన మనందరము కూడా పరిశుద్ధులము గనక మన పట్ల ఆయన కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. అయితే యెహోషువ, నువ్వు చెప్పు వాళ్ళకి, రేపు వాళ్ళని పరిశుద్ధపరచుకోమని చెప్పు.
కార్యాలు జరగాలని ఆశ కలిగి ఉన్నామే కానీ ఈ పరిశుద్ధత అనే దాంట్లోకి మాత్రము సంవత్సరాలు గతించిపోతూ ఉన్నా కూడా మనమైతే మాత్రం దాంట్లోకి రాలేకపోతూ ఉన్నాం. ఏదో ఒక బలహీనత మనల్ని సంవత్సరాలుగా వెంబడిస్తూనే ఉంది. లేదు అని చెప్పేదానికి లేనే లేదు. వ్యభిచారించకపోవచ్చు, మరొక బలహీనత. మరొకటి చేయకపోవచ్చు, మరొక బలహీనత. ఈ బలహీనత ఏమైపోతూ ఉంది? నీలోనే అది నాటుకొని కోపము ఒక బలహీనత, ఇతరుల మీద సాడీలు చెప్పడం ఒక బలహీనత, ఒకరి గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం ఒక బలహీనత, అనవసరమైన విషయాల గురించి, వ్యర్థమైన విషయాల గురించి గంటలుగా సమయము వ్యర్థము చేయడం ఒక బలహీనత. మరి ఇన్ని బలహీనతలు పెట్టుకున్న మనలో దేవుడు అద్భుతమైన కార్యము జరిగించాలని మనం అందరం కూడా దేవుడి సన్నిధికి చేరి ఉన్నాం, ఆశ కలిగి ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, యెహోషువ, రేపు నేను వారి మధ్య అద్భుతమైన కార్యములు జరిగిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. జరిగించడానికి ఆయన సమర్థుడే, కానీ పరిశుద్ధంగా ఉండడానికి మనము సమర్థులమా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా కూడా దేవుడి దగ్గర నుండి పొందుకొని వెళ్ళిపోవాలనుకునేవారే కానీ దేవుడి మాట చొప్పున, ఆజ్ఞ చొప్పున బ్రతకాలనుకునే వాళ్ళు తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దానిని బట్టి యెహోషువ బాధపడుతున్నాడు. 7వ అధ్యాయంలో 13వ వాక్యం చూడండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి ఏమనగా, ఇజ్రాయేలరా, శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీరు దానిని చేయు వరకు నీ శత్రువులు ఎదుట నువ్వు నిలబడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన ప్రజల మధ్యన అద్భుతమైన కార్యాలు జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ మన మధ్యలో ఒక శాపగ్రస్తమైనది ఒకటి దాచబడి ఉంది. అది ఉన్నంత వరకు కార్యములు జరగవు. ఏమిటి ఆ శాపగ్రస్తమైనది అంటే, ఎవరు మనస్సాక్షికి సంబంధించి వాళ్ళకి మాత్రమే తెలుసుంటుంది. ఈ సంవత్సరంలో దేవుడు మీ పట్ల అద్భుతమైన కార్యములు జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి పొందుకునేదానికి మనకి అర్హత కావాలా? ఏం కావాలా? అర్హత కావాలా. ఈ శాపగ్రస్తమైనవి, దేవుడికి నచ్చకుండా ఉండేటివి, అది ఏదైనా కూడా తొలగించుకునేదానికి మనం సిద్ధపాటు కలిగి, మొదటగా మన బలహీనతల సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరంలో ఒక తీర్మానము ఏమిటి అని అంటే, నేను కరెక్ట్గా 52 వారాలు మందిరానికి నడిపింపబడాలా. నా రక్త సంబంధులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఆదివారము మాత్రం ఎవ్వరికి నేను డేట్ ఇవ్వనే. అది ఎంత పెద్ద అవసరమైనా సరే, ఎంత పెద్ద విషయమైనా సరే, ఆదివారము మాత్రము నేను దేవుని సన్నిధిలోనే నాటబడాలా. ఇది ఒక తీర్మానం. మొదటగా నేను దేవుడికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాలా. సమయానికి మందిరానికి చేరుకోవాలా. సమయానికి 52 వారాల్లో 11 గంటలకి ఖచ్చితంగా నేను మందిరంలో అడుగు పెట్టాలా. ఇది తీర్మానం. ఇవన్నీ కూడా నా దేవుడు పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎట్టబెడితే అట్ట మడ్డిగా ఉంటే నీ తల్లి నిన్ను పిలిచి, ఒరేయ్ నీ వస్త్రధారణ బాగలేవు, నీ గుడ్డలు బాగలేవు, మార్చుకో అంటది. లేదా నీ ప్యాంటు మార్చిపోయింది అనుకో, దాన్ని తీసి మళ్ళీ ఇంకో ప్యాంటు, నీ సొక్క మార్చిపోయింది అనుకో, ఆ సొక్క తీసి మరొక సొక్క. నా దేవుడు కూడా అంతే. ఇక్కడ నుండి నా దేవుడు నేను సరి చేస్తూ వస్తాడు. నీ ప్రవర్తన మారాలా, నీ నడవక మారాలా,
నీ మాట తీరు మారాలా. ఆయన అద్భుతాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ శాపగ్రస్తమైన దాంట్లోనే మనం బ్రతుకుతూనే శాపగ్రస్తమైన దాన్ని మన కుటుంబంలో పెట్టుకొని నాలో ఏ పొరపాటు లేదని మనం భ్రమపడుతూ ఉన్నాం. నాలో ఏ పొరపాటు లేదని భ్రమపడుతూ ఉన్నాం. యెహోషువకి కలిగినటువంటి ఈ సందర్భంలో యెహోషువకి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఈ ఆకాన్ అనే అతను చేసిన పనిని బట్టి మనందరికీ తెలుసు. కానీ ఈ ఆకాను శాపగ్రస్తమైన ఎరుకో దానిలో నుండి ఏమి తెచ్చుకోబాకరా నాయనా అంటే దానిలో నుండే తెచ్చుకున్నాడు. కానీ దేవుని మనసుని అర్థం చేసుకోలేకపోయాడు. దేవుడు చెప్పింది ఏమిటో తెలుసా? దానిలో ఉన్నదాన్ని మాత్రము ఒక్క రవ్వ కూడా తెచ్చుకొనే. దేవుడు చెప్పిన దాన్ని విరోధంగా లేచి దాన్ని తెచ్చుకొని శాపానికి గురయ్యారు. దానివల్ల ఇజ్రాయెల్ ప్రజలందరి మీద ఈ ఎఫెక్ట్ చూపించింది. నువ్వు దేవుని బిడ్డవే, నీ భర్త మారలా, నీ బిడ్డలు మారలా, మరొకరు మారలా. కానీ నువ్వు చేసేటటువంటి శాపగ్రస్తమైన పని వల్ల నీ కుటుంబం మీద మొత్తం మీద దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. దేవుని మనసుని అర్థం చేసుకోలేకపోయాడు ఈ ఆకాను. తొందరపడిపోయాడు. బంగారము పిలిచింది, వెండి పిలిచింది, దానికి లోబడిపోయాడు. దేవుని మాటకి లోబడలేకపోయాడు. కానీ నా దేవుడు అంటాడు, అక్కడ దొరికినవన్నీ కూడా మీరు తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాలా? నా మందిరంలో పెట్టాలా. వాటిని మీరు ముట్టనే. ఎందుకంటే నా ద్వారా ఎరుకో పట్టణము శాపగ్రస్తమయ్యున్నది. దానిలో ఏది కూడా నువ్వు పూచి పుల్లైనా సరే ముట్టడానికి వీళ్ళు. కానీ అదే మాట చెప్పిన నా దేవుడు మరొక మాట అంటున్నాడు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 27 చూడండి. యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకొనిరి. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకోలో ఉండేది తెచ్చుకోవద్దన్నాడే కానీ నా దేవుడు నిన్ను దీవించను, ఆశీర్వదించను అని అనలా. అక్కడ మాత్రము తెచ్చుకోవద్దన్నాడు. వెంటనే వీళ్ళు ఈ హాయి పట్టణం మీదకి పోయినప్పుడు ఓటమి ఎదురైంది. జయించలేకపోతున్నారు. పెద్ద సమస్యని గెలిచి తర్వాత వచ్చేటటువంటి చిన్న సమస్యకి భయభ్రాంతులైపోతూ ఉన్నాం మనం కూడా. కారణం ఏమిటంటే శాపగ్రస్తమైనది ఏదో మన కుటుంబంలోకి, మన జీవితంలోకి ఎంటర్ అయిపోయింది. చిన్న పట్టణాన్ని గెలవలేకపోయారు, హాయి అనే పట్టణాన్ని గెలవలేకపోయారు. అయితే నా దేవుడు అంటాడు, ఈ హాయి పట్టణంలో ఉన్నదంతా కూడా కొల్లగా మీరు దోచుకోండి. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. తొందరపాటు గబగబ గబగబ అప్పులు తీరిపోవాలని ఏమండి తెచ్చుకున్న 3 రూపాయలు వడ్డీ కాకుండా ఇంకొక రూపాయి అయినా పర్వాలేదు, ఈ చిల్లర అన్నీ తీర్చేసి ఒకే ఒకరికి పెట్టుకుంటే పోతుందని ఆలోచన కలుగుతుంది. పిచ్చి ఆలోచన. లేదా ఎవరైనా ఇంకా డబ్బులు కానిస్తే ఈ చిన్నవన్నీ కొట్టేసి ఒకరికే అప్పు చెప్పుకుందాము, వీళ్ళందరితో ఏగలేకపోతున్నాం అని ఆలోచన వస్తుంది. పిచ్చి ఆలోచన. కానీ దేవుడు ఆలోచన ఏమిటంటే ఏమండి బయట నుండి 1 రూపాయి కూడా తేకుండా నీ అప్పులన్నీ కొట్టేవేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పు చేసి అప్పు తీరిస్తే అది అప్పు ఎట్టవుతుంది? అప్పు తీరినట్టుగా ఎట్టవుతుంది? ఆ అప్పు అలాగే ఉండిపోతుంది. నీకు కలిగి ఉన్న దానిలోనే నా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీ అప్పులన్నీ కొట్టివేయబడునుగాక. ఆమేన్. దేవుని మనస్సుని మనం ఈ సంవత్సరం అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సుని ఈ సంవత్సరం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఏ విషయంలోనైనా సరే ఆయన ఇవ్వలేదని కాదు, మనం పొందుకోలేకపోవడానికి మనలో ఉన్నటువంటి ఆ శాపగ్రస్తమైనది ఏమిటి అని అర్థం చేసుకోవాలి. మొదటగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు నాకు చేయలేదని కాదు, దేవుడికి నేనెంత మాత్రం చేస్తున్నాను, నేనెంత మాత్రం కరెక్ట్గా ఉన్నాను, ఆయన చెప్పిన దాంట్లో నేనెంత వరకు నడుచుకుంటున్నాను అని ముందు మనకి ఆలోచన కలిగి ఉండాలి. ఆయన చేసే లోపలే గబగబా మనమే ఆవేశపడి పనులు చేసుకుంటే ఈ సంవత్సరం కూడా మన పరిస్థితి అలాగే ఉంటుంది. దేవుడిచ్చిన వాగ్దానం ఏది కూడా నెరవేరలేదమ్మా, నాకు ఏ ఫలితం రాలేదమ్మా అని అనుకుంటాం. కానీ నా దేవుడు అంటున్నాడు, ఎరుకో పట్టణం జోలికి వెళ్ళబాకండి, దానిలో ఉన్నదాన్ని ముట్టబాకండి.
దాని తర్వాత ఇవ్వబోయే దేశంలో మీరు కొల్ల సొమ్ముగా దోచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థము చేసుకోలేకపోయాడు యాకాను. బంగారము వెండిని చూసి ఆగలేకపోయాడు. గబగబా దోచుకోవాలనిపించింది. దేవుడు చెప్పినా సరే మాటని అతిక్రమించి దాన్ని దోచుకొని తన గుడారంలో దాచిపెట్టుకొని శాపగ్రస్తుడైపోయాడు. తాను చేసిన పాపానికి తన కుటుంబానంతా కూడా దేవుడు శిక్షించాడు. లోయలో పడేసి రాళ్ళ కుప్ప వాళ్ళ మీద వేశారు. ఆ రాళ్ళ కుప్ప పేరే బాధ లోయ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాధ లోయలోకి పడడానికి కారణము దేవుడు కాదు. దేవుని మాటను అతిక్రమించిన నీదే పొరపాటు. ఆయన నిన్ను దీవించే లోపల, ఆశీర్వదించే లోపల నీవే గబగబ దీవించిపోవాలా, ఆశీర్వదించిపోవాలా. దేవుని మార్గాలు ఏమిటో నీకు అర్థం కావట్లేదు. దేవుడి ఆలోచన ఏమిటో నీకు అర్థం కావట్లేదు. ఆయన నడిపింపు ఏమిటో నీకు అర్థం కావట్లేదు. గడిచిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎలాగ నడిపిస్తూ ఉన్నాడు, ఈ సంవత్సరంలో ఎలాగ నడిపించబోతూ ఉన్నాడు అని నీ మనసుకి ఎంత మాత్రం కూడా అర్థము. 10 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఏమండి షష్ఠి పూర్తి చేసుకుంటారు భార్యాభర్తలు. ఏం చేసుకుంటారు? వాళ్ళని అడగండి, నీ భార్య నీకు అర్థమైందా అని. ఆయన ఏమంటాడంటే అర్థము. భార్యని అడగండి, నీ భర్త అర్థమయ్యాడా అని. అర్థము కానే ఇంక నా దేవుడు నీకేం అర్థం అవుతాడు? నీ కుటుంబంలో నువ్వు కాపురం చేసినటువంటి నీ భార్య నీకు అర్థం కాకపోతే, నీ భర్తే నీకు అర్థం కాకపోతే ఎప్పుడు ఎలాగ ఉంటాడో తెలియదండి. ఒకసారి ఉన్నట్టుగా ఒకసారి ఉండడండి. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగు, ప్రేమ, సమాధానం, నెమ్మది లేదు. నీకు ఇంక ఎలాగ అర్థమవుతుంది? ఎలాగ అర్థమవుతాడు? నువ్వు ఆయనకి ఎలాగ అర్థమవుతావు? నా దేవుడి విషయము పట్ల కూడా అదే. మనం ఆయన అర్థం చేసుకోలేక ఆవేశపడిపోయి ఏమంటే వాగ్దానము పరిపూర్ణము కాక మునిపే దాన్ని మనమే ముగించేసుకోవాలా. ఇది దేవుడే ఇచ్చాడేమో, ఈ అవకాశం దేవుడే ఇచ్చాడేమో అని పరుగులు తీసి శాపాన్ని మనం తెచ్చుకుంటున్నామేమో. ఈ మాటను బట్టి నిర్గమాకాండంలో శాపగ్రస్తమైనది ఏమండి నీ మధ్యన ఉన్నంత వరకు అద్భుతమైన కార్యము జరగదు. మరి అదేవిధంగా 33వ అధ్యాయం నిర్గమాకాండం 3వ వాక్యం చూడాయన. మీరు లోబడలని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అంటాం మనము? లోబడని ప్రజలు. ఏమిటి కారణము అంటే వెళ్ళిన మోషే ఇంకా కిందకి దిగిరాలా. 40 దినాలు పైన గడిచిపోయింది. మాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక దేవుడు కావాలా, మమ్మల్ని నడిపించడానికి ఒక శక్తి కావాలా, మేము అనుకున్న పనులు జరిగిపోవడానికి ఏదో ఒక రూపము కలిగిన దేవుడు మాకు అర్జెంటుగా కావాలి ఇప్పుడు అని వీళ్ళు ఆవేశపడిపోయారు. మోషే కొండ దిగి వచ్చేంత వరకు ఓర్పు వీళ్ళలో లేకుండా పోయింది, నశించిపోయింది. దానిని బట్టి దేవుడు అంటున్నాడు, మీరు లోబడని ప్రజలు. నేను చేసిన అద్భుతమైన కార్యములు మీరు ఊరికనే మర్చిపోయేవాళ్ళు. ఐగుప్తుల నుండి మిమ్మల్ని ఎలాగా నడిపించానో మీరు మర్చిపోయారు. గత సంవత్సరంలో నీ కుటుంబంలో చేసిన మేలులు నువ్వు మర్చిపోయావు. వాస్తవంగా మనం కూడా మర్చిపోయి ఉంటాం. కృతజ్ఞతాస్తుతులు చెప్పుంటాం, ప్రభువా ఈ క్షణం నువ్వు లేకపోతే నేను ఏమైపోయి ఉంటానో అని ఆయనతో సంభాషణ చేసి ఉంటాం. కానీ ఇప్పుడు అది జ్ఞాపకం రావట్లే. దేనిని బట్టి అంటే ఇప్పుడు నువ్వు అడిగిందని ఆయన చేయట్లేదు కాబట్టి. ఎవరంటే మనము లోబడని కుటుంబంలో లోబడము, పనిచేసే చోట అధికారులకి ఎక్కడ లోబడే మనస్తత్వం ఉండనే, దీన మనసు ఎక్కడ ఉండదు. అర్జెంటుగా పనులు అయిపోవాలా, ఆవేశంగా పనులు అయిపోవాలా, మనం జరిగినాటి మనం అనుకున్నటి వెంటనే అయిపోవాలా. లోబడిన ప్రజలు మనం. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరము మీ మధ్యన నేను అద్భుతమైన కార్యములు జరిగిస్తా, అయితే నీవు శాపమైన దాంట్లో నుంచి బయటికి వస్తావా? ఈ సంవత్సరము నీతో నేను నడవాలని ఆశ కలిగి ఉన్నా, కానీ నువ్వు ఎలాగున్నావో తెలుసా? లోబడని ప్రజల వల్లే ఉన్నావు. క్రమశిక్షణ లేదు, మందిరంలో నడిపింపు లేదు, ఆత్మ నడిపింపు లేదు, పరిశుద్ధులతో సహవాసము లేదు. గడిచిన సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది. ఈ సంవత్సరం కూడా అలాగే బ్రతికేదానికి నువ్వు ఇష్టపడుతున్నావే కానీ మంచి తీర్మానం అనేది లేనే.
వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు కాదండి. బ్రతికితే దేవుని కొరకు మాత్రమే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా బ్రతికిన వాళ్ళకి నా దేవుడు ఖచ్చితంగా తోడై ఉంటాడు. నాలాగా అందరినీ విడిచిపెట్టుకుని దేవుడి కొరకే బ్రతుకుతున్నాం కాబట్టి, ఆయన ఉంటే మాకు చాలు అనుకున్నాం కాబట్టి, ఏ శుభకార్యాలకు కూడా మేము వెళ్ళనే, ఏ పెళ్ళిళ్ళకి మేము వెళ్ళనే, ఏ చావులకి మేము వెళ్ళట్లేదు. ఇది ఎవరు చెప్తే మాకు కలిగిన తీర్మానం? మాకు ఒకరు చెప్పాల్సిన అవసరము? దేవునితో నాకున్నటువంటి ఆత్మ సంబంధం. నా జీవితంలో ఆయన మేలు చేశాడు, గొప్ప చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. దీనిని బట్టి ఏ మనిషి కూడా మనల్ని ఆ రీతిగా జరిగించడు. మనుషులకి విలువివ్వడం మంచిదే, కానీ అతికి మించి అవసరం కానే కాదు. పోకపోతే బాగుండదండి. అందుకని ఈ ఆదివారం మేము మందిరానికి రాకుండా శుభకార్యానికి వెళ్ళడానికి పూనుకుంటున్నాం. పొరపాటు. ఎంత పెద్ద శుభకార్యం ఉన్నా కూడా దేవుని మందిరానికి వెళ్లకుండా నేను ఉండలేకపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అర్జెంటు పనైనా సరే దేవుని సన్నిధానానికి వెళ్లకుండా నేను ఉండలేను. దేనికంటే ఆయన నన్ను నడిపిస్తున్న విధానం అలాంటిది, ఆ ప్రేరేపణ అలాంటిది, ఆ పరిశుద్ధాత్మ నడిపింపు అలాంటిది. కానీ మనలో ఉన్నటువంటి బలహీనతను మనం ఎంత మాత్రం కూడా ఆయనకి ముందు చూపించకుండా ఆయన చేయలేదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా కూడా మనలో మాత్రం ఏ మార్పు రావటం లేదు. మోషే బ్రతిమలాడుకుంటున్నాడు. చూడండి 13వ వాక్యం చూడు. కాబట్టి చూడండి, నీ మార్గము అడిగారా? ఎప్పుడైనా మీరు దేవుని ఎప్పుడైనా అడిగారా? నీ మార్గం ఏమిటో నాకు తెలుపయ్యా. అప్పుడే చూడైనా చదువు, అదిగదిగో అప్పుడు నేను నిన్ను, నీ మార్గం ఏమిటి, నా పట్ల నీ ఉద్దేశం ఏమిటి, నా పట్ల నీ ఆలోచన ఏమిటి, నేను ఇప్పుడున్న కలిగిన ఈ స్థితిని, పరిస్థితిని బట్టి నీ ఉద్దేశం ఏమిటి, ఈ అప్పుల నుండి నన్ను ఎలాగ నువ్వు విడిపింపిస్తావు, నాకు కలిగినటువంటి గర్భఫలం ఎలాగ కలగ చేస్తావు, నీ ఉద్దేశం ఏమిటి, నీ ఆలోచన ఏమిటి నాకు తెలియజేయి. అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకుంటాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. ఎవరితో మనం మాట్లాడుతున్నాము? మన తండ్రితో మాట్లాడుతున్నాం. మోషే అంటున్నాడు, అయ్యా నీ ఆలోచన ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావట్లేదు, నీ కటాక్షము నా మీద ఉన్ని, నువ్వేం చెప్తున్నావో నాకు తెలిస్తే దాన్ని బట్టి నిన్ను నేను అర్థము చేసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా వాగ్దానాలు తీసుకున్నారు కదా, తీసుకోలేదా? ఆ వాగ్దానం చూసినప్పుడే ఈ సంవత్సరంలో దేవుడు ఏమి కార్యం చేయబోతున్నాడో నీకు అర్థమైపోయి ఉండాలా. దేనిని బట్టి? నీకు ఆయనకి మధ్య ఉన్న ఆ ఆత్మ సంబంధమైన నడిపింపును బట్టి. అది లేదనుకో, వాగ్దానం ఏమిటనేది నీకు అర్థమే కాదు. ఈ సంవత్సరము దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుదును. హల్లెలూయా. నాకు అర్థమైపోయింది. గొప్ప చేస్తాడు. ఈ గొప్ప చేసే విధానంలో నా పాత్ర ఏమిటి? దేవునికి నేను ఎలాగ సహకరించాలా, నేను ఎలాగ లోబడాలా, శాపగ్రస్తమైనది ఏదైనా ఉంటే నాలో ఎలాగ తొలగించుకోవాలా, గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఖచ్చితంగా చేస్తాడు. నా పాత్ర ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఎక్కువగా నీవు బైబిల్ని ధ్యానించాలా, ఎక్కువగా ఇంకా 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 ఎక్కువగా బైబిల్ని ధ్యానించాలా. దేనికో తెలుసా? ఈ సంవత్సరంలో దేవుడు అనేకమైన ప్రాంతాల్లో నన్ను తిప్పబోతూ ఉన్నాడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలబడినా సరే జంకకుండా దేవుని వాక్యము చెప్పడానికి నువ్వు సిద్ధపడి ఉండాలా. వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతూ ఉన్నాను. ఇప్పుడు నా సహకారం ఏమిటి దేవుడికి? ఆయనకి లోబడి బ్రతుకుట. నీ మార్గం ఏందో నాకు తెలియచేయి, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియచేయి. అప్పుడు నీవు నాకు అర్థమవుతావు. ఇది నాకు దేవుడికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధము, రిలేషన్.
మరి మీకు ఎలాగుందో నాకు తెలియదు. ఇచ్చిన వాగ్దానాన్ని ఎలాగ దేవుడి దగ్గర పొందుకోవాలో అది మీకు తెలియాలా. నేను తీసుకున్న 4 వాగ్దానాలు నా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపరుస్తాం. హల్లెలూయా. నెరవేర్చాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం కూడా ఈ సంవత్సరం నెరవేర్చేస్తాడు. దానికి కావాల్సింది దేవుడికి నా సపోర్ట్ కావాలా. ముందు నేను లోబడాలా. నీ కుటుంబంలో అప్పులున్నాయా? అవి తొలగించబడాలా? ఖచ్చితంగా దేవుడు తొలగిస్తాడు. నువ్వు లోబడు. నీకు గర్భఫలం లేదా? ఖచ్చితంగా దేవుడు గర్భఫలం ఇస్తాడు. నువ్వు లోబడు. దేవుడికి మార్గాలు ఆయన తెరుస్తాడు. అప్పుడు ఆయన నీకు అర్థం అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అర్థం చేసుకోలేకుండా ఇచ్చిన వాగ్దానము మూలపడేసి అది ఎప్పుడో బైబిల్లో ఒకసారి చూసుకుంటూ దాని విలువ తెలియక, ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియక, ఆ నడిపింపు లేక సంవత్సరాలు నెలలు గతించిపోతున్నాయి. కానీ మనలో నుండి ఆ శాపగ్రస్తమైనది ఏది కూడా తొలగించబడనే పడట్లేదు. కాబట్టి నా దేవుడు ఈ సంవత్సరం నీ దగ్గర కోరుకునేది ఏమిటంటే లోబడేటటువంటి తత్వం. సమస్యలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి, ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ నీ మీద నీ శత్రువులు విజయము పొందలేరు. దేనికో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను గనుక. గట్టిగా చప్పట్లు కొట్టిదేమో నా మని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు ఈ సంవత్సరం ఖచ్చితంగా మీ కుటుంబంలోకి ఆయన దిగి వచ్చునుగాక. హల్లెలూయా. మీ జీవితాల్లోకి దిగి వచ్చునుగాక. చాలాసార్లు దేవుడు భూమి మీదకి దిగి వస్తూ ఉన్నాడు. 2 సందర్భాల గురించి మీకు వివరిస్తాను. ఒక దగ్గర మోషేతో అంటున్నాడు. ఏమో తెలుసా? మోషే, చదువుదాం నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లా నేను చూచి తిని వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి అనగా కనానీలకు, నడిపించుటకును ఏమై ఉన్నాడు? దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ దేవుడు దేనికి దిగి వస్తున్నాడు? వాళ్ళ బాధలు విన్నాడంట, వాళ్ళ శ్రమలు విన్నాడు, వాళ్ళ మొరలు విన్నాడు. వాళ్ళని మంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించేదానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఇప్పుడు మరొక చేట దిగి వస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మరియు యెహోవా గొప్పది గనుకను, బహుభారమైంది గనుకను నేను దిగిపోయి ఆ మొర చొప్పుననే చూచెదను. చేయని ఎడల. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడేమో తన ప్రజలను విడిపించడానికి, వాగ్దాన దేశానికి నడిపించడానికి దిగి వస్తూ ఉన్నాడు. ఇక్కడ దిగి వస్తున్నాడు సొదొమ గొమొరని నాశనము చేయడానికి. ఇక్కడ వీళ్ళు పడుతున్న బాధలు మొర ఆయన సన్నిధానానికి చేరిందంట. ఇక్కడ వీళ్ళు చేస్తున్న పాపములు కూడా ఆయన సన్నిధానానికి ఆయన అంటున్నాడు అది సంపూర్తి అయిందో లేదో నేను వెళ్ళి చూస్తాను అంటున్నాడు. ఇప్పుడు మీరే మీ మనస్సాక్షి ప్రకారము దేవుడు మీకే అవకాశం కలుగజేస్తూ ఉన్నాడు. వాగ్దాన దేశానికి వాగ్దానాలని నెరవేర్చేదానికి దిగి రావాలా? సొదొమ గొమొరని తగలబెట్టినట్టుగా ఆయన మీ మీదకి దిగి రావాలా? చూడండి, వాగ్దాన దేశానికి నడిపించడానికి నా దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. తగలబెట్టడానికి ఒకే ఒక రాత్రి పట్టింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపరుస్తాం.
నిన్ను నశింపజేయడానికి, తగలబెట్టడానికి ఆయనకి రెప్పపాటు పని. కానీ నిన్ను వాగ్దాన దేశానికి చేరడానికి ఎన్నో అద్భుతమైన కార్యములు నీ పట్ల జరిగించాలా. ఎర్ర సముద్రాన్ని చీల్చాలా, మారాన్ని మధురంగా మార్చాలా, ఆకాశం నుండి మన్నాన్ని కురిపించాలా, ఆకాశం నుండి పూరేల్ని కురిపించాలా. రకరకాల అద్భుతమైన కార్యములు జరిగించినా కూడా దేవుని యందు మనకి విశ్వాసం ఎంత మాత్రం కూడా ఈ 2021లో కూడా ఏం చేస్తాడులే అని ఒక సింపుల్గా ఒక మాటతో ఆయన హృదయాన్ని గాయపరిచే వాళ్ళము కాకుండా, నా దేవుడు చేయగలడానికి సమర్థుడై ఉన్నాడని గట్టిగా నమ్మకంతో, విశ్వాసముతో ఆయనకి లోబడాలని, శాపగ్రస్తమైనది ఏది కూడా మనలో ఉండకూడదని, ఆయన జరిగించినా జరిగించకపోయినా, మన కొరకు దిగి వచ్చినా దిగి రాకపోయినా నేను మాత్రము ఆయన యందు యథార్థముగానే జీవిస్తానని నువ్వు అనుకున్న ఎడల నా దేవుడు నీ కొరకు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమాకాండం 19వ అధ్యాయం ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 19:18. దిగి వచ్చినందున అదంతయు లేచెను, కంపించెను, మోగెను. చూడండి, మోషే మాట్లాడుచుండగా దేని చేత? కంఠస్వరం అంటే గొంతుతో. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడంటే దేవుడు దిగి వచ్చి ఆయన స్వరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరము ఆయన స్వరము నీకు వినిపించును గాక, ఆయన స్వరము వినిపించును గాక, ఆయన స్వరము వినిపించును గాక. మోషే ఆత్మలో ఏమీ లేడు, మనలాగా పరిశుద్ధాత్మలో ఏమీ లేడు, అభిషేకించబడలా, మామూలుగా మనిషిలాగే ఉన్నాడు, శక్తులు ఏమీ లేవు. కానీ సినాయి కొండ మీదకి దేవుడు కొరకు మోషే ఎక్కినప్పుడు దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చేసాడు. ఆయన కంఠస్వరంతో మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మోషే మాత్రము పర్వతం మీద నిలబడి ఉన్నాడు. కానీ తన ప్రజలు మాత్రం అంటున్నారు, అయ్యా చదువు ఆ మాట. ప్రజలందరూ 18వ వాక్యం చూడండి, 20:18. 20:18 చూడండి. చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాట్లాడము, మేము వింటాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మోషే ఏమన్నా అభిషేకించబడి ఉన్నాడా? ఆత్మలో ఉన్నాడా? వరములు పొందున్నాడా? ఏమండి, మోషే ప్రజల వల్లే మామూలుగానే ఉన్నాడు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి మోషేతో తన కంఠస్వరంతో మాట్లాడుతున్నప్పుడు, మోషే నువ్వు విను, దేవుడు ఏం చెప్తాడో నువ్వు విను, అది మాకు తిరిగి వచ్చి చెప్పు. మేము అవన్నీ వింటుంటే చూస్తుంటే మాకు భయము కలుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆయన స్వరము నువ్వు వినగలిగిన దాని వల్లే ఉంటావా, ఇంకను భయము భయము భయము. దేవుని స్వరము నువ్వు ఈ సంవత్సరం కూడా వినలేవు. శాపగ్రస్తమైనది నీలో ఉన్న ఎడల, నువ్వు లోబడిన ప్రజలుగా నువ్వు ఇంకా ఉంటే, దేవుడి కంఠస్వరం నీకు అర్థం కాదు, దేవుడి మనస్సు నీకు అర్థం కాదు, నీ జీవితంలో ఎలాగ ఆయన మార్పు తీసుకుని రాబోతున్నాడో నీకు తెలియదు, నువ్వు పసిగట్టలేవు. దేవుడు వాక్యం అంటుంది, నన్ను పరిశీలించి తెలుసుకోండి అంటున్నాడు. నన్ను పరిశీలించి, నన్ను టెస్ట్ చేయి. నేను నీ జీవితంలో ఈ సంవత్సరంలో ఏ అద్భుతమైన కార్యము జరిగించబోతున్నానో నువ్వు ముందుగా ఊహించగలుగుతావా? నాకు అర్థమైపోయింది. మరి మీకు అర్థమవుతుందా? దేవుడు ఈ సంవత్సరం నీ పట్ల ఏ అద్భుతమైన కార్యము జరిగించబోతున్నాడో నీకు అర్థమవుతుందా? ఏ కార్యము మొదలు పెట్టబోతున్నాడో నీకు అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైనట్లయితే మంచి ప్రతిష్టమైనటువంటి తీర్మానములకు నువ్వు రా. ఇప్పుడే మొదటి రోజులో మనం ఉన్నాం. ఈ సంవత్సరంలో దేవుడు నీ కుటుంబంలో జరగబోయే ఆ కార్యం ఏమిటో నువ్వు పసిగట్టగలిగితే, పరిశీలించి ఆయన తెలుసుకోగలిగితే, నీ పాపపు స్వభావాలన్నీ ఇప్పుడే ఇక్కడే విడిచిపెట్టి నువ్వు బయలుదేరి వెళ్ళాలా. వాటితో నీ కుటుంబంలో అడుగుపెట్టడానికి వీల్లేదు, అవి నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు.
శాపగ్రస్తమైనది. లోబడిన బిడ్డలాగా నువ్వు ఉండకూడదు. మనుషులు నిన్ను ప్రేరేపిస్తున్నారేమో, పాపము చేద్దామురా, పాపములోనే ఉందామురా, పాపములోనే బ్రతుకుదామురా అని ఒకవేళ నిన్ను పిలుస్తున్నారేమో. నీ సమస్యలు ఇంక తీరవు, నీ అప్పులు తీరవు, నీ బాధలు తీరవని నిన్ను చూసి హేళన చేస్తున్నారేమో. మనుషులకి కాదు దేవుని బిడ్డ, దేవునికి నువ్వు లోబడు, దేవునికి మాత్రమే లోబడు. నా జీవితంలో ఆయన చేయబోయే కార్యం ఏమిటో నాకు అర్థమైపోతూ ఉంది. నాకు ఇచ్చిన వాగ్దానము బట్టి ఆయన ఏం చేయబోతున్నాడో నాకు అర్థమవుతుంది. దేవుడికి నేను ఎంత ప్రతిష్టత కలిగి ఉండాలో, ఎంత తీర్మానం కలిగి ఉండాలో, ఆయన ఈ సంవత్సరం నా పట్ల చేయబోయే కార్యం ఏమిటో స్పష్టంగా నాకు అర్థమవుతుందని. తండ్రి హృదయాన్ని ఎరిగిన దాని వల్లే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలా. తండ్రి మనస్సు ఎరిగిన దాని వల్లే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలా. నామకార్థమైన భక్తి కాదు దేవుని బిడ్డ. ఆయన మనస్సుని అర్థం చేసుకునే శక్తి నీకు ఉండాలా. ఆ పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉండాలా. అగ్ని రూపంలో దిగి వచ్చిన మోషే నిలబడి మాట్లాడగలుగుతున్నటువంటి కారణం ఏమిటి? దేవుడితో ఆయన ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ ప్రేమ, ఆ సమాధానం, దేవుడు నాతో మాట్లాడాలనే ఆశ, ఒక బాధ్యత, తన బిడ్డలకి ఏదో చెప్పాలని దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్న మాటలు బట్టి మేము వినలేమయ్యా. ఆ ఉరుములు శబ్దములు మేము వినలేం, మాకు భయపడుతుంది, మాకు భయం వస్తుందని ఆ గుంపులో ఉండదాని వల్ల నువ్వు ఉండబాకు దేవుని బిడ్డ. అగ్ని వలె సినాయి కొండ మీదకి దిగి వచ్చిన దేవుడితో మాట్లాడే దాని వల్ల నువ్వు ఉండాలా. ఆయన ఏం చెప్పబోతున్నాడో ఈ సంవత్సరము, ఏం చేయబోతున్నాడో ఈ సంవత్సరము, వాళ్ళ మాటలు వినమాటలు కాదు, దేవుని స్వరమును వినాలా, ఆయన కంఠస్వరమును వినాలా. ఆయన ఏం చెప్పబోతున్నాడో, నీ ద్వారా ఏం జరిగించబోతున్నాడో, ఏం చేయించబోతున్నాడో, ఈ ఒక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరితే రాబోయే వాగ్దానం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. దాని విలువేంటో నీకు తెలుస్తుంది, దానిలో ఉన్న భయం ఏమిటో నీకు అర్థమవుతుంది, దాన్ని ఎలా పొందుకోవాలో, ఎలా గెలుచుకోవాలో, ఎలా నిలదెక్కుకోవాలో నీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డ, దేవుడి హృదయం నీకు అర్థం కాకపోతే, దేవుని మనస్సు నీకు అర్థం కాకపోతే, దేవుని ఆలోచన నీకు అర్థం కాకపోతే, దేవుని మార్గాలు నీకు అర్థము కాకపోతే, నా దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు నీకు అర్థము కాడు, నీకు అర్థము కాడు. అర్థము కాకుండా పోవడానికి ఆయన రాయి కాదు, ఆయన బండ కాదు, ఆయన చెట్టు కాదు, ఆయన పశువు కాదు. ఆయన నీలాగా నాలాగా మనసున్న మహారాజు, మనసున్న మహారాజు నజరేయుడైన యేసు. నీ మొర విన్నాడు, నీ బాధ విన్నాడు, నీ కొరకు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు, వాగ్దాన దేశానికి నడిపించే దేవుడై ఉన్నాడు, నువ్వు అనుకున్న దాన్ని జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన దిగి రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి నశింప చేయడానికి, ఒకటి నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి. ఆ 2 ఈరోజు దేవుడు నీకే పెట్టాడు, నీకే అప్పచెప్పాడు. దేవుడు నీ జీవితంలోకి ఎలా దిగి రావాలో అది నీ ఇష్టం దేవుని బిడ్డ. ఈ సంవత్సరం కూడా నువ్వు ఇంకా వ్యర్థమైన దాంట్లోనే ఉండి, పాపములోనే ఉండి, బలహీనతలోనే ఉండి ఆయన దిగి రావడము అది శాపగ్రస్తమైతే ఒకవేళ ఈ సంవత్సరంలో నువ్వు ఏమీ కూడా సాధించలేవు. నువ్వు సంపాదించినంత చినిగిపోయిన సంచిలో వేసినట్టే, ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వేయలేవు. ఆయన లేకుండా నువ్వు ఏమీ సాధించలేవు. ఆయనే నిజమైన ద్రాక్షవల్లి, నాకు వేరే మీరు ఏమీ చేయలేరని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, లోబడు, లోబడు. బంగారముకు వెండికి ఆశపడిన ఆకాను వలే కాకుండా దేవుని మాటికి విధేయత చూపించగలబడలే నువ్వు మారిపోతూ ఉన్నావు. దేవుని బిడ్డ, నువ్వు మారిపోవాలా. ఆవేశంగా పొందుకోవడం కాదు, ఆవేశంగా తెచ్చుకోవడం కాదు. దేవుడు ఇచ్చినప్పుడే పొందుకోవాలా, దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలా. దేవునికి ఇష్టము లేనిది నీకు కూడా ఇష్టము లేదు, దేవుడికి నచ్చనిది నీకు కూడా నచ్చదు. ఆయనకి ఇష్టమైనప్పుడే ఇస్తాడు, ఆయనకి నచ్చినప్పుడే జరిగిస్తాడు. జరిగించినా జరిగించకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రము నా దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా నేను ఉండలేను. తీర్మానంలోకి రా, తీర్మానంలోకి రా. అందరి వల్లే కాదు, అందరూ భక్తి నీలో ఉండకూడదు. ప్రత్యేకమైన భక్తి ఉండాలి దేవుని బిడ్డ, ప్రత్యేకమైన భక్తి. నీ ద్వారా దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగించాలని ఆశ కలిగి ఉన్నాడేమో, ఎక్కడెక్కడో నిన్ను వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాడేమో.
మంచి పాత్రగా, అమూల్యమైన పాత్రగా నిన్ను ఉపయోగించుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడేమో. ఆయన మనసుని అర్థం చేసుకో, ఆయన హృదయాన్ని అర్థం చేసుకో. మంచి తీర్మానములకు రా, ప్రతిష్టమైన తీర్మానం. నీ నోరుని కంట్రోల్లో పెట్టుకో, నీ మాట తీరు కంట్రోల్లో పెట్టుకో, నీ హృదయం కంట్రోల్లో పెట్టుకో. ఒకరిని మోసం చేయాలన్న తలంపులు తీసేయి, ఒకరిని నష్టపరచాలన్న తలంపులు తీసేయి. నా దేవుడు నీ హృదయాన్ని ఎరిగి ఉన్నాడు. నీది కానిది ఒకవేళ నీ దగ్గరికి వస్తే తిరిగి దాన్ని వాళ్ళకి ఇచ్చేసేయి. అది మనకు వద్దు, అది శాపగ్రస్తమైనది. నా దేవుడు ఇచ్చిందే నీకు మేలు, నా దేవుడు ఇచ్చిందే నీకు స్థిరమైనది, నా దేవుడు ఇచ్చిందే నీకు మిగులుతుంది. లోకము నిన్ను పిలుస్తుంది, పాపము నిన్ను పిలుస్తుంది. దయచేసి దాని వైపు చూడవద్దు, దయచేసి దాని వైపు చూడవద్దు. నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు నీ పట్ల మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మార్గం ఏమిటో నీకు తెలియజేయబోతూ ఉన్నాడు, ఆయన మనస్సు ఏమిటో నీకు తెలియజేయబోతున్నాడు. నిన్ను ఆయన వాడుకోబోతూ ఉన్నాడు, ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు, ఆయన నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. మంచి తీర్మానములకు రా దేవుని బిడ్డ. గొప్ప కార్యములు నీ చేత దేవుడు జరిగించబోతూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఎన్నో మేలులు నీ ద్వారా జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడమ్మా అని చెప్పి సాక్ష్యము పలికించబోతూ ఉన్నాడు. అనారోగ్యములు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏది కూడా నీ కుటుంబాన్ని ముట్టలేవు, తాకలేవు. నీకు ఇచ్చిన వాగ్దానం మాత్రమే జ్ఞాపకం చేసుకో. వాగ్దానము మాత్రమే నెరవేర్చేంత వరకు దేవునితో పెనుగులాటాడు, దేవునితో పోరాడు, దాని వలె మారిపో. ఖచ్చితంగా నా దేవుడు తగిన కాల సమయమందు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు, నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. కరెక్ట్ అయిన సమయంలో, రైట్ టైంలో ఆయన జోక్యం చేసుకోబోతూ ఉన్నాడు. ఆ అవకాశం కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆ సమయం కొరకే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కరెక్ట్ అయిన సమయంలో నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు, నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, నూతన సంవత్సరంలో అడిగి పెట్టి ఉన్నాగా ప్రభా. అయ్యా, నేను మీ మాటలతో మమ్మల్ని ఇంకా బలపరిచారు ప్రభా. అయ్యా, మమ్మల్ని